ఏం పేరు? విజయ్ అండి. విజయ. ఏ ఊరు మీది? నరసింహగూడెం అండి. మండలం ఏమొస్తుంది? మునగాల. జిల్లా? సూర్యాపేట. సూర్యాపేట జిల్లా. ఇప్పుడు ఎన్ని ఎకరాలండి ఇది మొత్తం కూడా? 2 ఎకరాలండి. 2 ఎకరాలలో. సో ఈ మధ్య రీసెంట్గా ఏ మందు కొట్టారండి మీరు? ఇది ఒకసారి కొట్టామండి. ఇది వసుదా మాస్క్ కొట్టారా? కొట్టిన తర్వాతనే మార్పు వచ్చిందండి. మార్పు వచ్చింది? అవునండి. ఎలాంటి మార్పు వచ్చిందండి? అదివరకు కొంచెం ముడత లెక్క ఇట్లా జల్లిగా లేకుండా ఉండేదండి. ఇది కొట్టిన తర్వాత నలుపు వచ్చింది, తోట పంగు వచ్చేసింది, క్లియర్ గా ఆకు కూడా అండి అసలు క్లియర్ గా వచ్చేసిందండి. మన పూల లెక్క బాగా వచ్చేసిందండి. బాగా ఆకు ఇస్త్రీ లాగా అనిపిస్తుంది. వచ్చేసిందండి. ఇప్పుడు ఇది వసుదా వాడారుగా? వాడామండి. దీనివల్ల మీకు దీనివల్ల మంచిగా వచ్చిందండి. మంచిగా వచ్చింది. కొట్టిన తర్వాత ఫస్ట్ మీరు అన్నట్టుగా ముడత పోయింది, నల్లి దోమ పోయిందన్నారు. పోయింది. ఓకే. క్రాప్ సెట్టింగ్ అయిందా? క్రాప్ సెట్టింగ్ అయింది. పూత కూడా బాగా వచ్చేసిందండి. పూత కూడా బాగా వచ్చింది. దీనివల్ల ఈ రెండింటి వల్లనే వచ్చిందండి పూత కూడా. ఇప్పుడు మనం అనుకున్న ఇప్పటిదాకా ఇలాంటి పూత ఇలాంటి ఇగురు చూసారా మీరు? లేదండి. లేదు. ఇది కొట్టిన తర్వాత మీకు ఇప్పుడు ఎన్ని క్వింటాలకు కాబడి ఉంటుందండి? 10 క్వింటాలు పడుతుందండి. 10 క్వింటాలకు పడుతుంది. అసలు మీది ఇప్పుడు ఈ టైం ఎంత అయిందమ్మా? టైం 11 కావచ్చు. 11 వస్తుంది. అవునండి. 11 టైంలో మిరప తోటలో ఈ పూత ఎవరి తోటలో కనపడుతుందండి. ఇది చూడండి ఒకసారి. మేడం పక్కన చూపించండి మీరు. ఇలాంటి పూత మీకు ఈ ఎండలో కూడా కనపడుతుంది. ఉదయం సాయంత్రం చూస్తే ఒకవేళ అప్పుడు కూడా మంచిగా కానొస్తుంది కదండి. ఈ కొట్టిన తర్వాత ఇంకా ఎక్కువ పూతను చెట్టు కూడా నలుపుగా కానొస్తుందండి. నలుపుగా కానొస్తుంది. వర్షాలు పడిపోయిన తర్వాత కూడా. అవునండి.